శివాజీ గారు మాట్లాడినటువంటి మాటలు కాస్త ఇప్పుడు చిక్రీ పాట అని చెప్పేసి పెద్ద సినిమాకు కూడా ఒక వివాదం అయితే నడుస్తుంది. సో మరి అసలు ఎవరు దీన్ని స్టార్ట్ చేశారు, ఈ సినిమా మీదకి ఎందుకు వచ్చారు? సో మనందరికీ తెలుసు భాషా గారిని ఒక యాక్టర్ ఉన్నారు, శేఖర్ భాషా గారు. సో ఆయన అప్పుడప్పుడు వార్తల్లో కనపడుతూ ఉంటారు, ఏదో ఒక టాపిక్ పైన ఆయన్ని అడుగుతూ ఉంటారు మీడియా కూడా వెళ్ళి. అయితే ఆయన తాజాగా చిక్రీ చిక్రీ అనే పాటలో ఆ పదం వాడారు కదా అని చెప్పి శివాజీ గారిని ఏదైతే చాలా మంది దూషిస్తున్నారో, సామాన్లు అనే పదం వాడారు, ఇంకా డాష్ అనే ఒక పదం వాడారు స్టేజ్ పైన అని చెప్పి. సో అది ఇక్కడ చిక్రీ చిక్రీ పాటలో అది కూడా ఉంది కదా అని చెప్పి ఒక మాట ఆయన లేవనెత్తారనమాట. అది పట్టుకుని కొంతమంది సరే దొరికిందిరా ఒక పాయింట్ అని చెప్పి పెద్దని కానీ ఆ చిక్రీ చిక్రీని కానీ రామ్ చరణ్ గారు కానీ ట్రాల్ చేయడానికి చూస్తున్నారు. అక్కడ విషయం ఏంటంటే బేసిక్గా అది ఒక సినిమాలో పాట, సినిమాలో హీరో క్యారెక్టర్ ఏంటి, ఒక మొరట మనిషి, విలేజ్ మనిషి, అతను అలాగే పిలుచుకుంటాడు. అక్కడ డాష్ డాష్ అని రకరకాలుగా పిలుచుకుంటారు ఊళ్ళలో. సో అది క్యారెక్టర్ని ఆ మంచి ఒక మట్టి సినిమా స్టోరీని చెప్తున్నారు కాబట్టి అక్కడ లిరిక్ రైటర్ గారు కానీ డైరెక్టర్ గారు కానీ కూర్చుని ఆలోచించి ఆ పాటలో హీరోయిన్ వర్ణిస్తూ రాసిన పాట అది. సో అది అందరూ పాడుకుంటున్నారు, ఎంజాయ్ కూడా చేస్తున్నారు. సో ఇక్కడ దాని గురించి ఎవరు క్వశ్చన్ చేయరు అనమాట. ఇది ఈయనన్న మాట్లాడిన పబ్లిక్లో ఉన్నారు. సో అది ఆయన మంచి చెప్పినా అదంతా వదిలేసి ఫిల్టర్ చేసి మరి ఆయన మాట్లాడిన రెండు చెడు పదాలని తీసుకుని మా ఇష్టం వచ్చినట్టు మేము ఉంటాం, నువ్వెవడో చెప్పడానికి అని చెప్పి శివాజీ గారిని ఒక ఇదిగా తీసి పడేస్తున్నారు అనమాట. సో ఏంటంటే ఇప్పుడు అందరూ కూడా జనం పబ్లిక్ కూడా శివాజీ గారి వైపు కొంతమంది ఉంటే, ఇటు ఎవరైతే వాదిస్తున్నారో అది తప్పు అంటున్నారో వాళ్ళ వైపు కొంతమంది ఉంటున్నారు. సో దీన్ని ఒక డిబేట్ చేస్తున్నారు, టీవీలోకి వస్తున్నారు, సోషల్ మీడియాలో మాట్లాడుతున్నారు. అంటే ఏంటంటే చూసే వాళ్ళందరికీ ఒక టైం వేస్ట్ అనమాట ఆ టాపిక్. సో ఆయన మాట్లాడేశారు, దానికి సారీ కూడా చెప్పారు, ఆ పదాలు వాడినందుకు సారీ అని చెప్పి. ఇంకా వీళ్ళేదో మా హక్కుల కోసం మేము పోరాడతాం, మమ్మల్ని అందరినీ అంటావా నువ్వు, ఆయన అంతా పర్టికులర్గా హీరోయిన్లు అలాంటివి వేసుకురావద్దు, వేసుకొని నిండుగా కప్పుకోండి, ఎంత కప్పుకుంటే అది మంచిది. సో హీరోయిన్లు రియాక్ట్ అయితే అవ్వచ్చు, తప్పులేదు. ఎవరైతే పర్టికులర్గా అలా ఇప్పుకుని తిరుగుతారో వాళ్ళైనా తప్పులేదు. అసలు వీళ్ళకి ఏం సంబంధం, వచ్చి మేము ఫెమినిస్టులు అని చెప్పి వచ్చి కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళకి ఏంటి, వాళ్ళ ప్రాబ్లం ఏంటి, అసలు ఎందుకు వాళ్ళు అలా మాట్లాడుతున్నారు. సో ఈయన ఏదో టార్గెట్గా చేసో, లేకపోతే ఇంకో పర్సన్ ఏమైనా దొరికితే టార్గెట్గా చేసో. సో మరి అట్లా అనుకుంటే కరాటే కళ్యాణి గారు ఉన్నారు, ఆవిడ కూడా కొన్ని వివాదాల్లో ఫెమినిస్ట్ గానీ ఆవిడ మాట్లాడతారు. మరి ఇక్కడ శివాజీ గారి పక్షాన ఆవిడ మాట్లాడుతున్నారు. ఆవిడ మా అసోసియేషన్ వాటిలో ఉన్నారు కదా. సో మరి మా అసోసియేషన్లో కూడా కంప్లైంట్ అయితే ఇచ్చారు మహిళా కమిషన్. మరి ఇప్పుడు ఆవిడ కూడా ఈయన మాట్లాడిన దాంట్లో తప్పు లేదు, కప్పుకుని తిరగమన్నారు. అంటే మంచి ఆలోచించే వాళ్ళకి, మంచిగా మాట్లాడే వాళ్ళకి అందరికీ ఆయన మాటలో మంచి కనపడుతుంది. సో చెడు ఉద్దేశము, మేము చెడుగా తిరుగుతాం అనే వాళ్ళకి ఆయన మాటలో చెడు కనపడుతుంది, చెడు మాత్రం కనపడుతుంది. సో అది ఎవరి దృష్టి వాళ్ళది ఉంటుంది అనమాట. ఆయన మాట్లాడిన మాటలో ఇక్కడ శేఖర్ భాషా గారు మాట్లాడిన దాంట్లో చిక్రీ చిక్రీని తీసుకోవచ్చు అంటే అది సినిమా. దానిలో హీరో ఇప్పుడు పోక్రీ అనుకోండి, పోక్రీ మాటలు మాట్లాడతాడు. ఈడియట్ అనుకోండి, ఈడియట్ మాటలు మాట్లాడతాడు. రోగ్ అనుకోండి, రోగ్ మాటలు మాట్లాడతాడు. ఇంకా వేరే ఏదన్నా డాష్ డాష్ అని ఈ మధ్యన టైటిల్ చాలా దారుణంగా అయిపోతున్నాయి కూడా సినిమా టైటిల్స్. సో అలా ఆ క్యారెక్టర్ తగ్గట్టుగా వాళ్ళు బిహేవ్ చేస్తారు. ఇప్పుడు సీఎం ఉన్నారు భరత్ అన్న నేనులో, సీఎం ఎట్లా మాట్లాడాలో అట్లా మాట్లాడతారు. మహేష్ బాబు గారిని బయట నిజంగా సీఎం చేయలేంగా. సో అట్లా వేరే ఇప్పుడు రకరకాల క్యారెక్టర్స్ ఉంటాయి, క్యారెక్టర్ తగ్గట్టుగా వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. అందులో ఆ పాటలు అలా వర్ణించడం అనేది సినిమా వరకే పరిమితం, అది కల్పితం. అది నిజంగా రామ్ చరణ్ గారు వెళ్ళి అక్కడ జాన్వీ కపూర్ గారు నా మాట అంటారు, బయట పబ్లిక్లో అలా వర్ణించడం అలాంటి ఏం చేయరు అనమాట. ఇక్కడ శివాజీ గారు అన్న ఒక్క మాట వల్ల ప్రాబ్లం వచ్చింది. అది ఇంత చిలికి గాని వల్ల మారిందనమాట. ఒక 4 రోజులు మాట్లాడుకుంటారు, తర్వాత వదిలేస్తారు. మళ్ళీ ఇంకో టాపిక్ వస్తుంది, ఇంకోటి ఏదో యాక్టర్ ఏదో అన్నారు, దాని మీద పడతారు. వీళ్ళు వచ్చి అటెన్షన్ తీసుకోవడం, లైమ్ లైట్లోకి రావడం తప్ప వీళ్ళు మర్చిపోతూ ఉంటారు జనాలు. అది వచ్చి అటెన్షన్ మనం మర్చిపోయినప్పుడల్లా వారానికి 10 రోజులకు వచ్చి నేను ఉన్నాను అని గుర్తు చేస్తారనమాట. సో ఆ కేటగిరీ కింద వస్తారు. సో శివాజీ గారు మాట్లాడిన మాటలతో నా పర్సనల్గా నేనైతే ఏకీభవిస్తాను. ఆయన మంచిగా చెప్పారు. కప్పుకోమని చెప్పడం కూడా తప్పు, మేము ఒప్పుకొని తిరుగుతామంటే వాళ్ళ మైండ్కి ఉండాలి.